హలో వ్యూయర్స్, వెల్కమ్ టు BGS క్లాసెస్. సో ఈ రోజు వీడియోలో మనం ఈ రోజే మనకి 27th జనవరిన 2026 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కామన్ గా మనకి ఏవైతే 17 నోటిఫికేషన్స్ ఉన్నాయో ఈ 17 నోటిఫికేషన్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు. సో ఈ పేపర్ అనేది కామన్ ఉంటుంది కాబట్టి రాబోయేటువంటి ఎగ్జామ్స్ అంటే ఫిబ్రవరిలో మనకి మళ్ళీ FBO మెయిన్స్ ఉంది, అలాగే FSO మెయిన్స్ ఉంది, ఎండోమెంట్ ఎగ్జామ్ ఉంది. సో ఈ పేపర్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి అలాగే థానేదార్ కూడా ఉంది. అండ్ ఈ ఎగ్జామ్స్ కి మనకి ఈ పేపర్ ని బేస్ చేసుకొని సేమ్ లెవెల్లో ఉండొచ్చు, అలాగే రివిజన్ కూడా అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఆన్సర్స్ అనేవి చూద్దాం. అలాగే ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది, రైట్? సో మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది ప్రైమరీ గోల్ ఆఫ్ P4 ప్రోగ్రామ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఏపీ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తూనే ఉంటాను. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అందుకే నేను చెప్పాను ఏపీ కరెంట్ అఫైర్స్ జాన్ టు డిసెంబర్ కూడా మన దగ్గర మెటీరియల్ ఎవరైతే చదువుతారో వాళ్ళు నీట్ గా ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా కూడా మీకు మీరే చెక్ చేసుకోండి. సో దట్ మన మెటీరియల్ యూజ్ అవుతుందా లేదా అనేది మీకే తెలుస్తుంది, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్, P4 ప్రోగ్రామ్ ఏంటి ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ, పేదరికాన్ని కంప్లీట్ గా తీసేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. Next question. Which year was declared by the United Nations the International Year of Quantum Science and Technology గా ఏ ఇయర్ ని డిక్లేర్ చేశారు? 2025 ని డిక్లేర్ చేయడం జరిగింది. మనం జనరల్ గా MCQs కాన్సెప్ట్ ప్లస్ అంటే స్టాటిక్ ప్లస్ కరెంట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్లీ నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే 150 క్వశ్చన్స్ కాబట్టి చాలా టైం తీసుకుంటుంది కాన్సెప్ట్ కూడా చెప్తే. దట్ ఈస్ వై ఈ రోజు ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మన MCQ సెషన్స్ మాత్రం మనం కాన్సెప్ట్ తో పాటు డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ది 2 యూనియన్ టెరిటరీస్ నేమ్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్, ఇవి రెండు కూడా ఎప్పుడు ఫామ్ అయ్యాయి మనకి? 2019 లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ని పాస్ చేసి ఇవి రెండింటిని యూనియన్ టెరిటరీస్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ గూగుల్ AI డేటా సెంటర్? వైజాగ్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నటువంటి ఈ గూగుల్ AI డేటా సెంటర్ యొక్క కెపాసిటీ ఎంత అంటున్నారు? దీని కెపాసిటీ వచ్చేసి 1 gigawatt. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ ది CEO ఆఫ్ ఫేమస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్? మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క CEO ఎవరు అంటున్నారు? మనందరికీ తెలుసు, సత్య నాదెల్ల. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following is considered as father of artificial intelligence అంటున్నారు? ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు? జాన్ మెక్కార్థీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ది స్టాండర్డ్ లెంత్ ఆఫ్ మ్యాక్ అడ్రస్, మనకి IP అడ్రస్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఈ యొక్క మ్యాక్ అడ్రస్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అంటే 48 బిట్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. లిస్ట్ ప్రిపేర్డ్ బై ది IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ఎండేంజర్డ్ స్పీషీస్, ఈ లిస్ట్ ని ఏమంటాము అంటున్నారు? ఆ లిస్ట్ ని మనం రెడ్ లిస్ట్ అని అంటాం. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది FBO, FSO అండ్ రిమైనింగ్ ఆస్పిరెంట్స్ కూడా. FBO, FSO వాళ్ళకి మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీకు ఎన్వైరన్మెంట్ టాపిక్ అనేది పేపర్ 1 లోనూ ఉంది, పేపర్ 2 లో 7th యూనిట్ లో ఉంది, అలాగే essay ఉంది. సో దట్ ఈస్ వై ఎన్వైరన్మెంట్ కి సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్ అయినా కూడా మీరు లైట్ గా తీసుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రాలిక్ బ్రేక్స్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్. హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? పాస్కల్స్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాడు. విండోస్ అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, DOS కూడా ఆపరేటింగ్ సిస్టమ్. ఒరాకిల్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, అది కంప్యూటర్ లాంగ్వేజ్, రైట్? నెక్స్ట్. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025 లెంత్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆఫ్ AP అనేది రీవైజ్ అవ్వడం జరిగింది, లేదంటే రీకాల్కులేట్ చేయడం జరిగింది. ప్రయర్ గా 973 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు రీకాల్కులేట్ చేయడం వల్ల 1053 కిలోమీటర్స్ గా అవ్వడం జరిగింది అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ పెయిర్స్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ బిలాంగింగ్ టు రివర్ గోదావరి? గోదావరి రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏవి అంటున్నారు? గోదావరి రివర్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి ఇంద్రావతి అండ్ సబరి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మౌంటైన్ పాసెస్ బిలాంగ్ టు సహ్యద్రీస్? అసలు సహ్యద్రీస్ అంటే ఏంటి? మనకు తెలుసు, మనకి ఇటు సైడ్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి,
ఈ వెస్టర్న్ ఘాట్స్ ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ తో పిలుస్తారు. సేమ్ అలానే ఒక నేమ్ వచ్చేసి సహ్యద్రీస్ అన్నమాట. మరి వెస్టర్న్ ఘాట్స్ లో ఉండేటువంటి మౌంటైన్ పాసుల గురించి అడుగుతున్నారు కాబట్టి బోర్ఘాట్ అండ్ థాల్ ఘాట్ అనేవి, అలాగే పాల్ ఘాట్, ఇవి మూడు కూడా మనకి వెస్ట్ సైడ్ లో ఉండేటువంటి మౌంటైన్ పాసెస్. మరి సహ్యద్రీస్ అంటే ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉండేటువంటి మౌంటైన్ పాసెస్ వచ్చేసి బోర్ఘాట్ అండ్ థాల్ ఘాట్, రైట్. నెక్స్ట్ భరత్మల పరియోజన ప్రాజెక్ట్. ఈ యొక్క భారత్మల పరియోజన ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది అంటున్నారు? రోడ్ కనెక్టివిటీకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్ బిల్ట్ అక్రాస్ పిల్లై ఏరు. నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లై ఏరు మీద ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? గండిపాలెం ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద బౌండరీ లైన్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. ఇండియా అండ్ చైనా మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్ ఏమంటాం? మెక్మోహన్ లైన్ అంటాం. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది హైయెస్ట్ వాటర్ ఫాల్. ఇండియాలో హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇది కుంచికల్ వాటర్ ఫాల్. ఎక్కడ ఉంటుంది? ఇది కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్, ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతరాజ సాగర్ ట్యాంక్. ఏపీలో అనంతరాజ సాగర్ ట్యాంక్ అనేది ఎక్కడుంది అంటున్నారు? అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. చూడండి ఏపీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే నేను ఏపీకి సంబంధించి హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ మిస్ చేయకుండా చదవండి అని చెప్తున్నాను. ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కాబట్టి రీసెంట్ ట్రెండ్స్ లో ఎక్కువగా ఏపీని ఫోకస్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన FBO అండ్ FSO ప్రిలిమ్స్ లో కూడా మీరు కన్సిడర్ చేస్తే 5 to 7 మార్క్స్ FBOలో ఏపీ హిస్టరీ నుంచి ఉన్నాయి. FSOలో కూడా 4 to 5 మార్క్స్ అనేవి ఏపీ హిస్టరీ నుంచి ఉన్నాయి. అండ్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అడిగారు, కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. దట్ ఈస్ వై ఏపీకి సంబంధించిన ఏ టాపిక్స్ ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా హ్యాస్ టైడల్ ఫారెస్ట్స్. మన దేశంలో ఈ యొక్క టైడల్ ఫారెస్ట్ అనేవి ఏ స్టేట్ లో ఉన్నాయి అంటున్నారు? ఏ స్టేట్ లో ఉన్నాయి? ఇవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యూనియన్ టెరిటరీలో ఉన్నాయి, నాట్ ఇన్ స్టేట్స్. నెక్స్ట్, ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ ఫ్రమ్ వింధ్యా మౌంటైన్స్. మరి వింధ్యా మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి? మనకి తెలుసు ఇది గుజరాత్ రీజియన్ కనుక అనుకుంటే వింధ్యా సాత్పురాస్ ఇక్కడ ఉంటాయి. సో వింధ్యాస్ నుంచి రివర్ కృష్ణ అంటున్నాడు. రివర్ కృష్ణ వరకు ఎక్స్టెండ్ అయినటువంటి ఏరియాని ఏమని పిలుస్తాము అని అంటున్నాడు? దాన్ని దక్షిణ పద్ అని పిలుస్తాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ ఎ చీఫ్ మినిస్టర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది జరుగుతుంది అంటే ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో చీఫ్ మినిస్టర్ ఓట్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఎప్పుడు ఉండదు అంటున్నారు. ఎప్పుడు ఉండదు అంటే ఆ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కనుక లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేచర్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ కి మెంబర్ అయితే అప్పుడు అతనికి లేదంటే ఆమెకి ఆ అర్హత అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు పెండింగ్ బిల్స్ when a parliamentary session is adjourned signed by. ఈ వర్డ్ అనేది మీకు రెండు దగ్గరలో వస్తుంది. అడ్జర్న్మెంట్ అనేది వస్తుంది, అలాగే అడ్జర్న్మెంట్ సైన్ డై అనేది వస్తుంది. అడ్జర్న్మెంట్ అంటే ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ డేట్ లేదంటే టైం గానీ రోజు గానీ ఇస్తారు, మళ్ళీ ఎప్పుడు ఆ సెషన్ కంటిన్యూ అవుతుంది అని. అది ఇవ్వకుండా గనక ఎండ్ చేసేస్తే దాన్ని అడ్జర్న్ సైన్ డై అంటాం. అది ఇస్తే గనక దాన్ని అడ్జర్న్మెంట్ అంటాం. మరి అడ్జర్న్ సైన్ డై అయితే ఆ పార్లమెంటరీ సెషన్ లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కి ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఏం జరుగుతుంది అంటే మళ్ళీ వాటిని లోయర్ హౌస్ అంటే లోక్ సభకి రీకన్సిడర్ చేయడానికి పంపిస్తారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. మనకి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఉంటాయి. సో గిల్లటిన్ ప్రొసీజర్ అనేది గనక ఇంట్రడ్యూస్ చేయడం జరిగితే పార్లమెంట్ లో అప్పుడు ఈ యొక్క డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ని ఏం చేస్తారు లేదంటే ఏం జరుగుతుంది అంటున్నారు. సింపుల్ గా వాటిని ఓటింగ్ కి పెట్టేస్తారు. ఎలాంటి ఫర్దర్ డిస్కషన్ అనేది లేకుండా వాటిని ఓటింగ్ కి పెట్టేయడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ప్రెసిడెంట్ వాస్ నాట్ ఎంపవర్డ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రయర్ క్యాబినెట్ డెసిషన్ అనేది లేకుండా ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయకూడదు అని ఏ అమెండ్మెంట్ ద్వారా మనం తీసుకొచ్చాము అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా ఈ రూల్ ని మనం తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ది ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2024 టు యాక్సలరేట్ ది ఈ గవర్నెన్స్ సర్వీసెస్. ఏ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ తీసుకొచ్చాం మనం అంటే GI క్లౌడ్. నెక్స్ట్,
వాట్ వాస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రూలింగ్ ఆన్ ది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్? రీసెంట్ గా చాలా వరకు 2025లో న్యూస్ లో ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. అందుకే దాని మీద క్వశ్చన్ కూడా అడిగింది. క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్ లో ఎక్కడి నుంచో రావండి. మనకి ఏవైతే న్యూస్ లో కరెంట్ అఫైర్స్ లో ఉంటాయో వాటినే మనకి ఎగ్జామ్ లో ఇస్తాడు. వాటినే పాలిటిక్ కావచ్చు, ఈవెన్ దో హిస్టరీ కావచ్చు, పాలిటిక్ కావచ్చు, ఎకానమిక్ కావచ్చు, జాగ్రఫిక్ కావచ్చు, రిలేట్ చేసి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. అంతేగాని క్వశ్చన్స్ ఎక్కడి నుంచో రావు. రైట్, ఇది మనం అర్థం చేసుకొని చదువుకుంటే మనం నీట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. దట్స్ ఇట్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని రూలింగ్ ఇచ్చింది? దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ గా భావించి స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ ది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద రికమెండేషన్, ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేసినటువంటి లీడర్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఈయన లీడర్షిప్ వహించినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ మనకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ని దేనిలో భాగంగా అపాయింట్ చేసుకుంటాము అని అంటే ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 లో భాగంగా ఈ కమిషన్ ని అలాగే ఈ కమిషనర్ ని మెంబర్స్ ని మనం అపాయింట్ చేసుకుంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రఫేల్ ఫైటర్ జెట్స్ వర్ అగ్రీడ్ టు బి పర్చేస్డ్ బై ఇండియా? ఈ క్వశ్చన్ లో మనకి క్లారిటీ ఎక్కడ రావాలి అంటే ఏ కంట్రీ నుంచి ఇచ్చుంటే బాగుండేది. సో ఫ్రాన్స్ నుంచి మనం ఎన్ని రఫేల్ జెట్స్ ని కొనుక్కుంటున్నాము అని అడుగుతున్నారు. 26 రఫేల్ జెట్స్ ని కొనుక్కుంటున్నాం. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు రివ్యూ ఎనీ ఆఫ్ ఇట్స్ ఎర్లియర్ జడ్జిమెంట్స్? ఏదైనా సరే ముందుగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కానీ ఆర్డర్స్ కానీ సుప్రీం కోర్ట్ మళ్ళీ రివ్యూ చేయొచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడుగుతున్నారు. ఆర్టికల్ 137 ఆప్షన్ 4 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, వెన్ డిడ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 రిసీవ్ ది ప్రెసిడెంట్స్ అసెంట్? ఈ డేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ హౌస్ లో ఎప్పుడు పాస్ అయింది, లోక్సభ కానీ రాజ్యసభ కానీ, ఇంట్రడక్షన్ డేట్ కానీ, ఓకే, అండ్ దెన్ ప్రెసిడెంట్ అసెంట్ కానీ, ఎప్పుడు ఫోర్స్ లోకి వచ్చిందని కానీ, ఈ డేట్స్ అన్ని కూడా మనకి ఏపీకి సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మరి ఎప్పుడు ప్రెసిడెంట్ అసెంట్ వస్తుంది అంటే 1 మార్చ్ 2014 అసెంట్ అనేది వస్తుంది. 2 జూన్ 2014 అది ఫోర్స్ లోకి వస్తుంది. రైట్, మరి ఆ టైంలో ప్రెసిడెంట్ ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హజర్ రామస్వామి టెంపుల్ వాస్ బిల్ట్ బై? హజర రామస్వామి టెంపుల్ అలాగే విఠల్ స్వామి టెంపుల్, ఇవి రెండు కూడా ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే శ్రీకృష్ణ దేవరాయ కన్స్ట్రక్ట్ చేస్తారు, బిలాంగింగ్ టు విజయనగర ఎంపైర్. మరి విజయనగర ఎంపైర్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? హంపి. రైట్, నెక్స్ట్, మీరాబాయి బిలాంగ్ టు ది రాయల్ ఫ్యామిలీ ఆఫ్? మీరాబాయి ఏ రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి పర్సన్ అంటున్నారు? రాజస్థాన్ కి చెందినటువంటి రాజ్పుట్స్ కి ఇచ్చి ఆమెను మ్యారేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆమె రాజస్థాన్ కి చెందినటువంటి ఆమె. నెక్స్ట్, రావ్ బహదూర్ టైటిల్ వాస్ కన్ఫర్డ్ ఆన్ వీరేశలింగం? కందుకూరి వీరేశలింగం గారికి ఆయన చేసినటువంటి సోషల్ రిఫార్మ్స్ కి గుర్తుగా రావ్ బహదూర్ టైటిల్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఏ ఇయర్ లో దీన్ని ఇచ్చింది అని అడుగుతున్నారు. 1893లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ టైటిల్స్ ని అగైన్ వాళ్ళు రివర్స్ ఇచ్చేయడం జరుగుతుంది. ఎప్పుడు మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ యొక్క టైం పీరియడ్ లో వాళ్ళకి అగేన్స్ట్ గా ఈ టైటిల్స్ ని వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తారు. రైట్, అది ఏ మూవ్మెంట్ అనేది మీకు గుర్తుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏపీ హిస్టరీ క్వశ్చన్. నెక్స్ట్, ద ఫస్ట్ తెలుగు జర్నల్ పబ్లిష్డ్ ఫ్రమ్ బళ్ళారి? బళ్ళారి నుంచి పబ్లిష్ అయిన ఫస్ట్ తెలుగు జర్నల్ ఏది అంటున్నారు. సో ఫస్ట్ తెలుగు జర్నల్ వచ్చేసి మనకి సత్యదూత. దీన్ని ఫస్ట్ తెలుగు పొలిటికల్ పేపర్ అని కూడా అంటాం అన్నమాట. మరి కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వాస్ సెటప్ ఇన్ 1953 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్? ఎవరి చైర్మన్షిప్ లో 1953లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేశాము అంటే సయ్యద్ ఫజల్ అలీ. అందుకే దీన్ని ఏమంటాము? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదంటే ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద టైమ్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్? క్వశ్చన్ అవర్ తర్వాత పార్లమెంట్ లో మెంబర్స్ క్వశ్చన్స్ రైజ్ చేస్తే, అది ప్రయర్ నోటీస్ అనేది ఇవ్వకుండా ఈ క్వశ్చన్స్ కనుక రైజ్ చేస్తే ఆ సెషన్ ని ఏమని పిలుస్తాము అంటున్నారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, దాన్ని 0 అవర్ అని పిలుస్తాం.
ఈ 0 అవర్ క్వశ్చన్ అవర్ రెండు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే ఆ రోజుటి అజెండా ఏదైతే ఉందో ఆ అజెండా అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, పాలిటీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు పిన్ టు పిన్ మీరు చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ అంటున్నాడు, అంటే క్వశ్చన్ అవర్ తర్వాత జరగాలి, అలాగే పార్లమెంట్ లో జరగాలి, మెంబర్స్ రైజ్ చేయాలి. అది ప్రైవేట్ మెంబర్సా పబ్లిక్ మెంబర్సా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఏమంటున్నాడు, ప్రయర్ నోటీస్ అనేది ఇవ్వకుండా, వితౌట్ ప్రయర్ నోటీస్ అంటున్నాడు. సో ఈ వర్డ్స్ అనేది మిస్ అయ్యారు అంటే మీకు ఆన్సర్ పెట్టడంలో కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. రైట్, నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ అండ్ సోషల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ లిస్ట్. ఇవి ఏ లిస్ట్ లో మెన్షన్ చేశారంటారు. మనకి 3 లిస్ట్ ఉంటాయి మనకి తెలుసు, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. దీన్ని మనకి షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో కూడా మనం చూస్తాం. లైక్ 7th షెడ్యూల్లో ఫెడరల్ సిస్టమ్ గురించి ఉంటుంది. సో ఈ 7th షెడ్యూల్లో మనకి డిఫరెంట్ లిస్ట్ గురించి ఉంటాయి, వీటిలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఏ లిస్ట్ లో ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలన్నమాట. మరి ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ అండ్ సోషల్ ఇన్సూరెన్స్ ఏ లిస్ట్ లో ఉంటుంది, కన్కరెంట్ లిస్ట్ లో ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్ లో టెక్నాలజీ యొక్క రోల్ ఏంటి అంటున్నారు. టు రీప్లేస్ హ్యూమన్స్ ఎంటైర్లీ అంటే కాదు, టు రెడ్యూస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే కాదు, టు ఇంక్రీజ్ గవర్నమెంట్ కంట్రోల్ అంటే అది కూడా కాదు. సిటిజన్ ఎంగేజ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి, అలాగే సర్వీస్ డెలివరీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ప్రైమరీ గోల్స్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ రిఫార్మ్స్. మీరు కనుక ఈ క్వశ్చన్ పేపర్ ని అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ కి చదివితే ఆన్సర్ చేసేలాగా ఉన్నాయి. సో ఏ క్వశ్చన్ కూడా మనకి రాదు అని వదిలేయద్దు ఎగ్జామ్ లో, అన్ని క్వశ్చన్స్ చదవండి. ఇఫ్ ఇంగ్లీష్ లో అర్థం కాలేదు అని అంటే తెలుగులో కూడా ఒకసారి చదివి చూడండి, క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో వాట్ ఆర్ ది ప్రైమరీ గోల్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఏంటి, సింప్లీ ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991 లో జరిగినటువంటి రిఫార్మ్స్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అంటున్నాడు. ఏంటి ప్రైమరీ గోల్, ఎకనామిక్ గ్రోత్ ని బూస్ట్ చేయడం, గవర్నెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, అలాగే పీపుల్ పార్టిసిపేషన్ అనేది పెంచడానికి మనం ఈ రిఫార్మ్స్ ని తీసుకొచ్చాం. నెక్స్ట్, వాట్ మెజారిటీ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద రాజ్యసభ. దీన్ని అప్పర్ హౌస్ అంటాం. ఈ యొక్క అప్పర్ హౌస్ రాజ్యసభలో ఒక రిజల్యూషన్ ని ఆర్టికల్ 249 లో భాగంగా పాస్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ మెజారిటీ కావాలి అంటున్నాడు. ఏ టైప్ ఆఫ్ మెజారిటీ కావాలి, ఆర్టికల్ 249 అయితే మనకి అబ్సల్యూట్ మెజారిటీ కావాలి. సో మెజారిటీస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సింపుల్ మెజారిటీ ఉంటుంది, స్పెషల్ మెజారిటీ ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ కి మనకి ఒక టైప్ ఆఫ్ మెజారిటీ కావాలి, మనీ బిల్స్ అయితే ఒక టైప్ ఆఫ్ మెజారిటీ కావాలి, లేదంటే బిల్స్ ఇన్ ఆర్డినరీ బిల్స్ కావచ్చు. ఇవన్నిటిని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అనేది మనకి కావాలి. నెక్స్ట్, ఏ స్పెక్ట్రల్ లైన్ ఈజ్ ఎమిటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్. స్పెక్ట్రల్ లైన్ అనేది ఒక ఎలక్ట్రాన్ కి ఏం జరిగితే ఎమిట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్ కి కనుక జంప్ అయింది అంటే అప్పుడు మనకి స్పెక్ట్రల్ లైన్ అనేది ఎమిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ సోప్ ఈస్ జనరేటెడ్ వెన్ సోప్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఎథనాల్. ఎథనాల్ లో గనక మనకి సోప్ అనేది డిజాల్వ్డ్ అయితే ఆ సర్ప్లస్ సాల్వెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. మరి అప్పుడు ఏ టైప్ ఆఫ్ సోప్ అనేది ఫామ్ అవుతుంది అంటే ట్రాన్స్పరెంట్ సోప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ ప్రైమరీ ప్రొడక్షన్. అసలు నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటే ఏంటి, మనకి ఒక ఫోటోసింథసిస్ అనేది అంటే ఎకో సిస్టమ్స్ లో అడుగుతున్నాడు కాబట్టి మనకి అవసరమయ్యేటువంటి ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ నుంచి మనకి యూజ్ అయ్యేటువంటి ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. సో ఆ ఎనర్జీనే నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటాం. సో ఈ నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ లో నుంచి ఏ ఎకో సిస్టమ్ మోస్ట్ ప్రొడక్టివ్ నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ ని రిలీజ్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనమాట. ఎందుకు, బికాస్ ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో మనకి ఫేవరబుల్ కండిషన్స్ అనేది ఉంటాయి. దట్ ఈస్ వై మనకి మోస్ట్ ప్రొడక్టివ్ వచ్చేసి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. నెక్స్ట్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఈస్ యూస్ టు రిమూవ్. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అనేది ఏం రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే పర్టికులేట్ మ్యాటర్ ఏదైతే మనకి ఇండస్ట్రీస్ నుంచి స్మోక్ రిలీజ్ అవుతుందో ఆ స్మోక్ లో ఉండేటువంటి పర్టికులేట్ మ్యాటర్ అనేది మనకి పొల్యూటెంట్. ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, లైక్ 2.5 అని, పర్టికులేట్ మ్యాటర్ 10 అని, ఇలా వేరియంట్ టైప్స్ లో ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులేట్ మ్యాటర్ ని రిమూవ్ చేయడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ని యూజ్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్,
గోల్డెన్ రైస్ ఇస్ జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్, దీన్నే జిఎం ప్లాంట్ అంటాం. గోల్డెన్ రైస్ ని మనం జెనెటికల్ గా మాడిఫై చేసి దాని జీన్స్ ని మనం ఒక కొత్త వెరైటీని ఇంట్రడ్యూస్ చేసాం, దాని పేరే గోల్డెన్ రైస్. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసాము, మనకి విటమిన్ ఏ ఏదైతే ఉందో ఇది మనకి డెఫిషియన్సీగా ఉంది అని చెప్పి ఈ విటమిన్ ఏని ఆ రైస్ తో పాటు దానిలో న్యూ ఫీచర్ లేదంటే న్యూ క్యారెక్టర్ ని తీసుకురావడానికి మనం తీసుకొచ్చిందే ఈ గోల్డెన్ రైస్ అన్నమాట. మరి ఎలా చేస్తాం దీన్ని అంటే టెక్నాలజీ, జీఎనెటిక్ టెక్నాలజీ యూస్ చేసి వేరే ప్లాంట్ లో ఉన్నటువంటి ఆ విటమిన్ ఏని మనం తీసుకొచ్చి ఈ ప్లాంట్ లో ఉన్న ఒరిజినల్ ప్లాంట్ లో దాన్ని పెడతాం. ఆ పెట్టినప్పుడు మనకి దాన్ని ఏమంటాము అంటే జెనెటికలీ మాడిఫైడ్ ప్లాంట్ అంటాం. దాని పేరే వచ్చేసి గోల్డెన్ రైస్, రైట్. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ సౌత్ ఇండియా జూమింగ్ కల్టివేషన్ ఈస్ ప్రాక్టీస్. జూమింగ్ కల్టివేషన్ అనేది సౌత్ ఇండియాలో అడుగుతున్నాడు. సౌత్ ఇండియాలో మనకి మోస్ట్లీ అయితే ఏపీలో ఫాలో అవుతాము, మిగతా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఫాలో అవ్వము అని కాదు, ఈ స్టేట్స్ లో కూడా ఫాలో అవుతాం, బట్ మోస్ట్లీ ఏపీలో ఫాలో అవుతాం. సో దీనికి ఆన్సర్ ఏమిస్తాడు అనేది లెటస్ వెయిట్ అండ్ చెక్ ఫర్ ది అఫీషియల్ కీ. నెక్స్ట్, హూ ఆర్ ది అబొరిజినల్ ట్రైబ్స్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అబొరిజినల్ ట్రైబ్స్ ఎవరు అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చెంచూస్. నెక్స్ట్, విచ్ ఈస్ ది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ ఇండస్. రివర్ ఇండస్ అనేది ఇండస్ వాటర్ ట్రీటీ కావచ్చు, లేదంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ కావచ్చు, లేదంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు. వీటన్నిటి వల్ల కూడా మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది న్యూస్ లో ఉంది. సో దానివల్ల ఈ క్వశ్చన్ అడిగాడు. మీరు దీన్ని జాగ్రఫీలో అడిగాడు అనుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ లో అడిగాడు అనుకోవచ్చు. అందుకే నేను ఇందాకే చెప్పాను, కరెంట్ అఫైర్స్ లో ఏదైతే ఉందో అదే సబ్జెక్ట్ లో మిమ్మల్ని అడుగుతాడు అనమాట, రైట్. సో ఇండస్ రివర్ యొక్క మేజర్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఏది. అసలు ట్రిబ్యూటరీస్ ఏవి మనకి ఇండస్ రివర్ కి జీలాం, చీనాబ్, రవి, బియాసన్, సట్లజ్. మరి వీటిలో లార్జెస్ట్ ఏది అంటే చీనాబ్ అనమాట. మరి ఈ చీనాబ్ కూడా రెండిటి యొక్క కాంబినేషన్. అవేంటి అంటే చంద్ర అండ్ బాగా. ఇవి రెండిటి యొక్క కాంబినేషన్ లో ఫామ్ అయ్యేదే చీనాబ్ ట్రిబ్యూటరీ. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ లగూన్ లేక్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది లగూన్ లేక్ అంటున్నాడు. చిల్కా లేక్ ఏదైతే ఒడిశాలో ఉంటుందో ఇది మనకి లగూన్ లేక్ అనమాట. ఉలార్ లేక్, కొల్లేరు లేక్, దాల్ లేక్ అనేవి మనకి ఫ్రెష్ వాటర్ లేక్స్. కొల్లేరు లేక్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, చిల్కా లేక్ అనేది ఒడిశాలో ఉంటుంది, ఉలార్ లేక్ అండ్ దాల్ లేక్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నాయి, రైట్. నెక్స్ట్, విచ్ స్టేట్ ఆఫ్ ది ఫాలోయింగ్ is having lignite reserves along with Tamil Nadu state. ఈ లిగ్నైట్ అనేది మన FPO వాళ్ళు క్లాసెస్ లో మీరు వినే ఉంటారు, నేను చెప్తూనే ఉన్నాను కూడా. సో ఈ టాపిక్ మనకి FPO జనరల్ సైన్స్ క్లాసెస్ లో వచ్చింది కాబట్టి అసలు ఈ లిగ్నైట్ దేని నుంచి ప్రొడక్షన్ అవుతుంది, అసలు ఈ లిగ్నైట్ అంటే ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో మీరు చెప్పండి, రైట్. మరి యొక్క రిజర్వ్స్ అనేవి తమిళనాడుతో పాటు ఏ స్టేట్ లో ఉన్నాయి అని అడుగుతున్నారు, రాజస్థాన్ లో ఉన్నాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈస్ డెమోక్రసీ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ కంట్రీస్ డెవలప్మెంట్. ఒక కంట్రీ డెవలప్మెంట్ కి డెమోక్రసీ ఎసెన్షియల్ లేదంటే ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తాము, ఎందుకు అంటే సిటిజన్ పార్టిసిపేషన్ ని, అకౌంటబిలిటీని ప్రమోట్ చేస్తుంది లేదంటే ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్, వై కాంట్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ బి కన్వీన్డ్ ఫర్ మనీ బిల్స్. మనీ బిల్స్ కి జాయింట్ సిట్టింగ్ ఎందుకు పెట్టకూడదు అని అడుగుతున్నాడు. ఎందుకు, బికాస్ జాయింట్ సిట్టింగ్ కనుక పెట్టారు అంటే మనకు జాయింట్ సిట్టింగ్ లో లోక్సభకి ఎక్కువ ఓవర్ రైడింగ్ పవర్స్ ఉంటాయి కంపేర్ టు రాజ్యసభ అనమాట. సో ఈ పవర్స్ లోక్సభకి ఎక్కువ ఉంటాయి అండ్ రాజ్యసభలో ఒక బిల్ మనం పెట్టినప్పుడు 14 days లోపు దానిలో చేంజెస్ అనేవి మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపేర్ టు లోక్సభ అండ్ రాజ్యసభ మనం మనీ బిల్స్ కి జాయింట్ సిట్టింగ్ అనేది పెట్టాము. మరి జాయింట్ సిట్టింగ్ అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటుంది, ఆర్టికల్ 108. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, లోక్సభ హ్యాస్ ఓవర్ రైడింగ్ పవర్స్ టు ఓవర్ మనీ బిల్స్ అనమాట. ఓకే. నెక్స్ట్, వై ఈస్ ది 6 month టైం లిమిట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ కి ఈ 6 month టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకు ఇంపార్టెంట్, టు హోల్డ్ ది గవర్నమెంట్ అకౌంటబుల్ అండ్ ఎన్ష్యూర్ లెజిస్లేటివ్ బిజినెస్. ఎక్కడ చూస్తాం ఈ యొక్క టైం లిమిట్ మేజర్ గా అంటే బడ్జెట్ సెషన్స్ చూస్తాం, పార్లమెంటరీ సెషన్స్ చూస్తాం. సో ఈ పార్లమెంటరీ సెషన్స్ లో మనకి మోర్ దెన్ 6 months టైం గ్యాప్ అనేది ఒక సెషన్ మధ్య ఇంకో సెషన్ మధ్య రాకూడదు అని మనం చదువుతాం. ఎక్కడ మెన్షన్ చేసినది, ఆర్టికల్ 85 లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. టు బి పర్టికులర్ ఆర్టికల్ 85 clause 1 ఏముంటుంది, ఒక సెషన్ నుంచి ఇంకో సెషన్ కి మోర్ దెన్ 6 months టైం గ్యాప్ అనేది ఉండకూడదు. అందుకే బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్, సో ఇవన్నిటికీ కూడా ఏ సెషన్ నుంచి ఇంకొక సెషన్ కి మోర్ దెన్ 6 months గ్యాప్ అనేది ఉండకూడదు,
మరి లార్జెస్ట్ సెషన్ లేదంటే ఎక్కువ డేస్ నడిచేటువంటి సెషన్ ఏది అంటే బడ్జెట్ సెషన్. అలాగే షార్ట్ సెషన్ ఏది అంటే మనకి వింటర్ సెషన్. సింపుల్ గా ఈ సెషన్స్ ని బిఎండబ్ల్యూ అని గుర్తుపెట్టుకోండి, బడ్జెట్, మాన్సూన్ అండ్ వింటర్ సెషన్స్. ఎక్కువ డేస్ వచ్చేసి మనకి బడ్జెట్ సెషన్స్ జరుగుతాయి, షార్ట్ పీరియడ్ వచ్చేసి వింటర్ సెషన్స్ జరుగుతాయి. నెక్స్ట్, which constitutional amendment act allows the same person to be appointed as governor of 2 or more states? రీసెంట్ గా కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే తెలంగాణకి గవర్నర్ వేరే స్టేట్ కి అపాయింట్ చేయడం వల్ల ఒక గవర్నర్ ని ఇంకొక స్టేట్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఒక గవర్నర్ ఒకే స్టేట్ కి ఉండాలనే రూల్ లేదు. ఇనిషియల్ గా ఉన్నా కూడా దాన్ని మనం అమెండ్ చేసుకున్నాం. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అమెండ్ చేసుకున్నాము అంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 లో అమెండ్ చేసుకొని ఒక గవర్నర్ 2 లేదా 3 స్టేట్స్ కూడా గవర్నర్ గా వ్యవహరించవచ్చు అని అమెండ్ చేసుకున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ స్పీకర్ ఆఫ్ లోక్ సభ when no confidence motion is moved against the government? అంటే ఏంటి? ఆల్రెడీ ఒక గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది అంటే ఆ గవర్నమెంట్ కి అగేన్స్ట్ అవిశ్వాస తీర్మానాన్ని గనక లోక్సభలో ప్రవేశపెడితే మరి ఆ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసిన తర్వాత ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని డిబేట్ కి పెట్టాలి. డిబేట్ కి పెట్టిన తర్వాత దాన్ని ఓటింగ్ కి పెట్టాలి. ఓటింగ్ లో వచ్చినటువంటి రిజల్ట్ ని బేస్ చేసుకొని యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. రైట్? సో పాస్ అయింది అంటే ఆ గవర్నమెంట్ ఏదైతే రూలింగ్ లో ఉంటుందో అది మనకి పడిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సో స్పీకర్ రిజైన్ కాదు, అలాగే స్పీకర్ డిజాల్వ్స్ ద లోక్సభ కాదు, డిస్క్రిషన్ పవర్ టు అడ్మిట్ ఆర్ రిజెక్ట్ ఉండదు, అడ్మిట్ చేయాలి. సో ఇది కూడా కాదు. స్పీకర్ ఆటోమేటిక్ గా మోషన్ ని డిబేట్ కి పెట్టాలి. ఆప్షన్ 1 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్? హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే టు బ్రేక్ డౌన్ ద ఫుడ్ అండ్ అబ్జార్బ్ ది న్యూట్రియంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈస్ ఎవాల్వ్డ్ వెన్ అన్ యాసిడ్? ఒక యాసిడ్ అనేది మెటల్ తో రియాక్ట్ అయితే మనకి ఏ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అని అడుగుతున్నారు. హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో సింపుల్ గా చూడండి, HCl తీసుకుందాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఒక మెటల్ తో రియాక్ట్ అయ్యి, లైక్ సోడియం తో రియాక్ట్ అయింది, మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? సోడియం క్లోరైడ్. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే 2HCl 2 సోడియం మాలిక్యూల్స్ తీసుకుంటే ఏం ఫామ్ అవుతుంది మనకి? NaCl 2 NaCl ప్లస్ H2. సో ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్డ్. 2 సోడియం 2 క్లోరైడ్స్ అండ్ 2 హైడ్రోజన్స్. సో ఇక్కడ H2 వచ్చింది కదా, హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. రైట్? నెక్స్ట్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజం? ప్రిజం ద్వారా డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేది ఏ రీజన్ వల్ల మనకి జరుగుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్షన్ కాదు రిఫ్రాక్షన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, స్కాటరింగ్, డిస్పర్షన్, ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. మీకు మీ పేపర్ 1 లో డే టు డే సైన్స్ అని టాపిక్ ఉంది. ఈ టాపిక్ లో భాగంగా మీకు ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ అనేవి కూడా అడగడం జరుగుతుంది. అందుకే అది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, చూసుకోవాలి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ డ్రై లిట్మస్ పేపర్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు యాన్హైడ్రస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేపర్? యాన్హైడ్రస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేపర్ కి గనక డ్రై లిట్మస్ పేపర్ కి ఎక్స్పోజ్ చేస్తే ఏం జరుగుతుంది? సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఒక యాసిడ్ అనుకోండి, ఆ పేపర్ మనకి ఎలా టర్న్ అవుతుంది? బ్లూ నుంచి రెడ్ కలర్ కి టర్న్ అవుతుంది. అదే బేస్ అనుకోండి, రెడ్ కలర్ నుంచి బ్లూ కలర్ కి టర్న్ అవడం జరుగుతుంది అనమాట. సో సింప్లీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కలర్ చేంజెస్ ఫ్రమ్ బ్లూ టు రెడ్. నెక్స్ట్, ది అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఆఫ్ రేడియో వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈస్ యూస్డ్ యాజ్? వాటిని ఎలా యూజ్ చేస్తామో ఈ రేడియో వేవ్స్ ని అంటున్నారు. సింప్లీ ఫోన్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ది ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఇది మనకి ఇండియన్ హిస్టరీ. ఇందాక ఏపీ హిస్టరీ నుంచి అడిగిన క్వశ్చన్స్ చూసాం, ఇది ఇండియన్ హిస్టరీ నుంచి అడిగిన క్వశ్చన్. సో ఈ ఆర్య సమాజ్ అనేది మనకి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? స్వామి దయానంద్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ ది ఇయర్ 1875. నెక్స్ట్, విచ్ బుద్ధిస్ట్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ నోన్ ఫర్ రాక్ కట్ కేవ్స్, స్తూపాస్ అండ్ మొనాస్టిక్ రిమైన్స్? మన ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి. సో ఈ బుద్ధిస్ట్ సైట్స్ లో రాక్ కట్ కేవ్స్, స్తూపాస్, అలాగే మొనాస్టిక్ రిమైన్స్. గుర్తుపెట్టుకోండి, స్తూపాస్ అనేది మనకి బుద్ధిస్ట్ టర్మ్స్ ని బట్టి కూడా మీరు ఎగ్జామ్ లో ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఈ టర్మ్స్ కూడా చూసుకోండి. సో ఏది మనకి బుద్ధిస్ట్ సైట్? రాక్ కట్ కేవ్స్ అండ్ స్తూపాస్ ఉన్నాయి అంటే సాలిహుండంలో ఉన్నాయి. రైట్?
నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద ప్లేస్ యానాం అ పార్ట్ ఆఫ్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ ఈస్ లొకేటెడ్? పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ అనేది ఏ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే యానం అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అని అడుగుతున్నాడు సింపుల్ గా. ఇది ఎక్కడుంది అనేది మీరే నాకు కమెంట్ సెక్షన్ లో చేయండి. బికాస్ మన ఏపీ నుంచి వచ్చిన క్వశ్చన్, అది జాగ్రఫీ క్వశ్చన్ కాబట్టి అండ్ ఫేమస్ ప్లేస్ యానాం కాబట్టి మీరే ఈ క్వశ్చన్ నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్? బిఆర్ అంబేద్కర్ గారిచే ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి పార్టీ ఏది అని అంటే డిప్రెస్డ్ క్లాసెస్ పార్టీ. మరి స్వరాజ్ పార్టీ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు? మోతీలాల్ నెహ్రూ. రైట్. నెక్స్ట్, హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ఇండియా డివైడెడ్? ఇండియా డివైడెడ్ బుక్ ని ఎవరు రచించారు అని అడుగుతున్నారు. ఇండియా డివైడెడ్ బుక్ ని రాసింది మనకి బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధ ప్రీచ్డ్ హిస్ ఫస్ట్ సెర్మన్ ఎట్? గౌతమ బుద్ధ ఫస్ట్ సెర్మన్ ని ఎవరికి ప్రీచ్ చేశారు అంటే ఫస్ట్ ఉపన్యాసాన్ని ఎవరికి ఇచ్చారు అని ఎక్కడ ఇచ్చారు అని అడుగుతున్నారు. సార్నాథ్ లో ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ఎలా ఏ సింబల్ తో డిస్క్రైబ్ చేస్తాము అంటే వీల్తో డిస్క్రైబ్ చేస్తాం. ఏమని పిలుస్తాము అంటే ధర్మచక్ర ప్రవర్తన అని పిలుస్తాం. సో బుద్ధిజం, మీరు ఇండియన్ హిస్టరీలో బుద్ధిజం చదివినప్పుడు మీరు కొన్ని సింబల్స్ అనేవి చదువుకోవాలి. లైక్ బుద్ధ బర్త్ అనుకోండి లోటస్ ఉంటుంది, అదే డెత్ అనుకోండి మనకి ఫుట్ ప్రింట్ ఉంటుంది. అదే బుద్ధ మనకి ప్యాలెస్ ని వదిలేసి ఫారెస్ట్ కి వెళ్తాడు కదా, సో ఆ వెళ్ళే టైం పీరియడ్ ని మనం దేంతో సింబలైజ్ చేయడం జరిగింది అంటే హార్స్ తో సింబలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శర్మన్ ఏదైతే మోక్షం అనేది పొందిన తర్వాత అంటే ఎన్లైట్మెంట్ అనేది వచ్చిన తర్వాత మనం ఆ యొక్క ఫస్ట్ శర్మన్ ఇచ్చినటువంటి ప్లేస్ సార్నాథ్. మరి ఆ ప్లేస్ ని దేంతో సింబలైజ్ చేస్తాము అంటే ఆ ఇన్సిడెంట్ ని ధర్మచక్ర ప్రవర్తన అని పిలుస్తాము. వీల్తో దాన్ని సింబలైజ్ చేయడం జరుగుతుంది. ఇలా కొన్ని సింబల్స్ అనేది బుద్ధిజంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్? అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్ వచ్చేసి ప్రాకృత్ అనమాట. తర్వాత కుంతాల శాతకర్ణి టైం పీరియడ్ లో సాంస్క్రిట్ అనేది ఎక్కువగా ప్రాముఖ్యత అనేది చెందడం జరుగుతుంది, డెవలప్ చేస్తాడు. బట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృతే. ఓకే, పాలి అనేది మనకి బుద్ధిజం. నెక్స్ట్, హూ బిల్ట్ ది 7 రథ టెంపుల్స్ ఎట్ మహాబలిపురం? మహాబలిపురంలో 7 రథ టెంపుల్ అనేదాన్ని ఎవరు నిర్మించారు అంటున్నారు. నరసింహవర్మ 1 నిర్మించడం జరుగుతుంది. మరి ఏ డైనాస్టిక్ చెందిన కింగ్ ఈయన అంటే పల్లవ డైనాస్టిక్ చెందినటువంటి రాజు. నెక్స్ట్, చార్వాకాస్ ప్రొపౌండెడ్ ఫిలాసఫీ? చార్వాకాస్ ఇచ్చినటువంటి ఫిలాసఫీని ఏమని పిలుస్తాం? లోకాయత ఫిలాసఫీ అని పిలుస్తాం. ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. మరి పంచాయతన అంటే ఏంటి? ఇది టెంపుల్స్, మనం టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసే స్టైలే పంచాయతన స్టైల్ అనమాట. నెక్స్ట్, హూ ఆథర్ ప్రతాపరుద్ర యశోభూషణం? ప్రతాపరుద్ర యశోభూషణం ని ఎవరు రచించారు? మనకి విద్యానాథుడు రచించడం జరుగుతుంది. అంబదేవ అనే ఆయన మనకి ఆ టైంలో రివోల్ట్ చేసినటువంటి కింగ్. రివోల్ట్ చేసినటువంటి కింగ్ పేరు అంటే మనకి అగేన్స్ట్ గా ఇన్వైట్ చేసినటువంటి కింగ్ పేరు అంబదేవానే ఉంటుంది. అలాగే మన రుద్రమదేవి హస్బెండ్ పేరు కూడా అంబదేవానే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో వాళ్ళ డైనాసిటీస్ వేరు, నేమ్స్ ఒకటే అనమాట. రైట్. నెక్స్ట్, టు విచ్ కంట్రీ ది ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ 300 బిలియన్ ఇన్ లోన్స్? ఇండియన్ గవర్నమెంట్ 300 బిలియన్ లోన్స్ ని మ్యారీటైమ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ కంట్రీకి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది అని అంటున్నారు. ఏ కంట్రీకి ప్రపోజ్ చేసింది? సో దీనికి ఆన్సర్ ఏంటి? వియత్నాం. వియత్నాంకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ డీప్ సీ రేడార్ capable of detecting high flying aircraft? అంటే అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా డిటెక్ట్ చేసేటువంటి ఫస్ట్ డీప్ సీ రేడార్ ని ఏ కంట్రీ డెవలప్ చేసింది? చైనా డెవలప్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ది అగ్రిగేట్ ఆఫ్ ది ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ది జాగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ స్టేట్ కౌంటెడ్ వితౌట్ డూప్లికేషన్ డ్యూరింగ్ స్పెసిఫిక్ పీరియడ్. చూడండి ఎన్ని పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. యూజువల్లీ అ ఇయర్. ఇది డెఫినెట్ గా మనం చెప్పొచ్చు కంప్లీట్ ఫుల్ డెఫినేషన్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో జీడిపి యొక్క డెఫినేషన్ మీకు ఇక్కడ క్వశ్చన్ గా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్, హూ రోట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ ఇన్ 1964? 1964 లో ఈ బుక్ ని ఎవరు రాశారు అంటున్నారు. 1964 లో దీన్ని మనకి
గున్నార్ మిర్దల్ గారు రాయడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా మన్మోహన్ సింగ్ కూడా రాశారు. 1964 ఇచ్చారు కాబట్టి ఈ ఆన్సర్ కూడా అఫీషియల్ కీలో ఏమొస్తుందో చెక్ చేద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ ని మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు దేన్ని ఇంక్లూడ్ చేయము అంటున్నారు. ఇంట్రెస్ట్ ని ఇంక్లూడ్ చేస్తాం, డివిడెండ్స్ ని ఇంక్లూడ్ చేస్తాం, రెంట్ ని ఇంక్లూడ్ చేస్తాం, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ని ఇంక్లూడ్ చేయం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ ఎగ్జిమ్ పాలసీ ప్రపోజ్డ్ ది క్రియేషన్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. వీటిని సెజ్ అని కూడా పిలుస్తాం. ఈ సెజ్ 2005 యాక్ట్, సెజ్ యాక్ట్ 2005 ద్వారా వీటిని మనం తీసుకురావడం జరిగింది. 2006 లో ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. మరి ఇది ఫస్ట్ ఏ ఎగ్జిమ్ పాలసీ ప్రపోజ్ చేస్తుంది అని అంటే ఎగ్జిమ్ పాలసీ 2000 to 2001 ఈ పాలసీ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎకనామిక్ డ్రెయిన్ థియరీ. ఇది సింపుల్ క్వశ్చన్. ఎకనామిక్ డ్రెయిన్ థియరీ ఎవరు పాపులరైజ్ చేశారు? దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, ద డిజాస్టర్ దట్ అకర్డ్ ఇన్ వయనాడ్ కేరళ డ్యూరింగ్ జూలై 2024. జూలై 2024 లో కేరళ వయనాడ్ లో వచ్చినటువంటి డిజాస్టర్ ఏది? ఈ టాపిక్ మీరు కనుక చూస్తే మీకు పేపర్ 1 లో డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ ఉంది. నేను దీని మీద 2 సెషన్స్ కూడా యూట్యూబ్ లోనే అప్లోడ్ చేశాను. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి 2 క్లాసెస్ గా మీకు ఇది చెప్పడం జరిగింది. అండ్ దీని మెటీరియల్ కూడా నేను మీకు ఫ్రీగానే టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి అది చూసుకోండి. ఈ టాపిక్ మొత్తం కూడా మీకు కవర్ అయిపోతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్స్, ఆప్షన్ 2. కొండ చర్యలు విరిగి పడ్డం అంటాం కదా. సో ఈ డిజాస్టర్ వచ్చేసి కేరళలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా వాస్ సివియర్లీ ఎఫెక్టెడ్ బై హుద్హుద్ సైక్లోన్. ఇది మనందరికీ తెలుసు. 2014 హుద్హుద్ సైక్లోన్ వల్ల ఏ స్టేట్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది? ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే విశాఖపట్నం ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. దీనివల్ల ఏన్షియంట్ పోర్ట్, మనకి విశాఖపట్నం పోర్ట్ సిటీ కాబట్టి ఆ పోర్ట్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగిందని కూడా మనకి తెలుసు. మరి ఎక్కడ ఆరిజినేట్ అయినటువంటి సైక్లోన్ ఈ హుద్హుద్? ఇన్ బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ అట్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది? హైదరాబాద్ లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాన్ వాల్డెస్ ఈజ్ రిలేటెడ్ టు. అసలు ఏంటి ఎగ్జాన్ వాల్డెస్? టర్మే డిఫరెంట్ గా ఉంది కదా. ఈ ఎగ్జాన్ వాల్డెస్ అనేది ఒక ఆయిల్ స్పిల్ ఇన్సిడెంట్ అనమాట. మనకి ఐ థింక్ 1960s or 80s టైం పీరియడ్ లో ఈ ఆయిల్ స్పిల్ అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ తీసుకెళ్లేటువంటి సీ రూట్ లో ఈ క్రూడ్ ఆయిల్ స్పిల్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ వై ఈ టర్మ్ అనేది ఆ టైం కి చెందింది, ఎగ్జాన్ వాల్డెస్. ఓకే. నెక్స్ట్, మరి ఈ ఆయిల్ స్పిల్స్ ని మనం రిమూవ్ చేయడానికి, అంటే వాటర్ పొల్యూషన్ అనేది జరగకుండా ఈ ఆయిల్ స్పిల్స్ ని రిమూవ్ చేయడానికి 4 మెథడ్స్ యూజ్ చేస్తాం. అబ్జార్బెంట్స్ అని, స్కిమ్మర్స్ అని, అలాగే 4 మెథడ్స్ ఉన్నాయి. ఆ 4 మెథడ్స్ కూడా మనం క్లాసెస్ లో చెప్పాను. మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో స్టూడెంట్స్ చెప్పండి. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మిటిగేషన్ ఫ్యాక్టర్? మిటిగేషన్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు ఫర్ అన్ అర్త్ క్వేక్. సో ఆన్సర్ ఏమవుతుంది? అరేంజింగ్ హెల్త్ క్యాంప్స్, ప్రొవైడింగ్ వాటర్ అండ్ ఫుడ్, అర్త్ క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ హిల్లీ ఏరియాస్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుందండి. ఎందుకంటే మిటిగేషన్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు కాబట్టి మనకి మిటిగేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి ముందుగానే హిల్లీ ఏరియాస్ లో కన్స్ట్రక్షన్ చేసుకోవడం. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే అప్పటికప్పుడు తీసుకునేటువంటి మెషర్స్ అవుతాయి. రికవరీ మెషర్స్ అని చెప్పొచ్చు వీటిని మనం. రైట్. నెక్స్ట్, విచ్ సిటీ ఇన్ ఇండియా ఈస్ ఫ్రీక్వెంట్లీ న్యూస్ డ్యూ టు పూర్ ఎయిర్ క్వాలిటీ. ఇది మనకి తెలుసు అనమాట. మనకి సమ్మర్ హాలిడేస్ ఎలాగైతే వస్తాయో అలాగే ఎయిర్ పొల్యూషన్ హాలిడేస్ అనేవి ఈ సిటీలో ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఢిల్లీ. నెక్స్ట్, అప్రాక్సిమేట్లీ హౌ మచ్ వాటర్ ఇస్ దేర్ ఇన్ ఓషన్స్ ఆన్ ఎర్త్. ఓషన్స్ లో ఎంత వాటర్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది అంటున్నాడు. ఇది కూడా సింపుల్ ఆన్సర్, 97%. నెక్స్ట్, ఇది ఐ థింక్ FSO లో కూడా ప్రిలిమ్స్ లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఒకసారి చెక్ చేయండి. FSO లో కూడా సేమ్ వాటర్ పర్సెంటేజ్ కి సంబంధించి క్వశ్చన్ 2025 లో అడగడం జరిగింది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు అంటున్నారు? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్ అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మనకి కార్బన్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, మిగతావన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. రైట్. నెక్స్ట్, నాయిస్ పొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఇన్. నాయిస్ పొల్యూషన్ ని ఏ యూనిట్ తో మెజర్ చేస్తాం అంటున్నారు? సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ అనేది మనకి టెంపరేచర్ మెజర్ చేస్తాం. డెసిబుల్స్ అనేది మనం నాయిస్ పొల్యూషన్ ని, నాయిస్ లెవెల్స్ ని మెజర్ చేస్తాం. దీన్నే DB గా మనం సింబల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ FBO ప్రిలిమ్స్ 2025 లో మీకు ఈ నాయిస్ పొల్యూషన్ లెవెల్స్ అనేది క్వశ్చన్ అనేది అడగడం జరిగింది.
హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్ క్రియేటెడ్ బై యునైటెడ్ నేషన్స్? ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి? 17 గోల్స్ ఉన్నాయి. మరి ఏ టైం పీరియడ్ వరకు ఇవి ఉంటాయి అంటే 2015 నుంచి 2030 వరకు ఇవి మనకి అప్లికబుల్ అవుతాయి. మరి 2015 వరకు ఏమున్నాయి దీని ముందు అంటే 2000 నుంచి 2015 వరకు మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. వీటిని రీప్లేస్ చేస్తూ ఈ 2015 టైం పీరియడ్ అయిపోయిన తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని తీసుకొని వచ్చాం. ఎన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం? 17 టార్గెట్స్ పెట్టుకున్నాం. అండ్ ఈ 17 టార్గెట్స్ లో కూడా మనకి రీసెంట్ గా ఏపీలో రిలీజ్ అయినటువంటి సర్వేలో కావచ్చు, బడ్జెట్ లో కాదు సర్వే, దీనిలో మనకి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏపీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి ఏపీ ఏ ర్యాంక్స్, ఫస్ట్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సెవెంత్ ర్యాంక్ ఇలా రావడం జరిగింది. ఏ సెక్టర్స్ లో ఏ ర్యాంక్ వచ్చింది అనేది చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మన ఏపీ ఎకానమీ మెటీరియల్లో కూడా ఇది డీటెయిల్ గా ఉంది, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ అన్ని కూడా రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు సాల్వ్ చేస్తూ వెళ్తే చాలా టైం పడుతుంది. సో వీటన్నిటికీ ఆన్సర్స్ నేను మీకు కీ అనేది ఇస్తాను, మీరు చూసుకోండి. ఇఫ్ వీలైతే సెషన్ కూడా చేస్తాను, రైట్? సో ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని తర్వాత విల్ గో ఫర్ ద స్టాటిక్. యా, ఇన్ విచ్ సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లొకేటెడ్? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ ఉంది అంటున్నారు? ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అఫారెస్టేషన్ ఈజ్ అ మిటిగేషన్ స్ట్రాటజీ ఫర్ విచ్ టైప్ ఆఫ్ డిజాస్టర్? చూడండి, మోస్ట్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ కూడా టచ్ చేశాడు. నేను మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ చెప్పేటప్పుడే చెప్పాను, డెఫినెట్ గా ఒక 4 to 5 మార్క్స్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వస్తాయి అని, రైట్? సో అఫారెస్టేషన్ అనేది ఏ డిజాస్టర్ కి మిటిగేషన్ స్ట్రాటజీగా యూజ్ చేయొచ్చు అంటే ఫ్లడ్స్ అనేవి రాకుండా, అంటే వరదలు రాకుండా మనం అఫారెస్టేషన్ ని మిటిగేషన్ స్ట్రాటజీగా యూజ్ చేయొచ్చు. వాల్కనిక్ ఎరప్షన్స్ అనేవి, అలాగే అర్త్ క్వేక్ అనేది మనకి టెక్టానిక్ మూవ్మెంట్స్ ఆర్ ప్లేట్ మూవ్మెంట్స్ వల్ల, అర్త్ లోపల జరిగినటువంటి మూవ్మెంట్స్ వల్ల వస్తాయి కాబట్టి ఇవి రెండు అఫారెస్టేషన్ కి సంబంధం లేదు. అండ్ సునామీ కూడా నాట్ డిపెండింగ్ ఆన్ దిస్ అఫారెస్టేషన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ జిఐఎస్? జిఐఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆప్షన్ 3. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ జియో ఫెన్సింగ్? జియో ఫెన్సింగ్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు అంటున్నారు? మైకెల్ డిమినో దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కూడా మనకి కొన్ని రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ది థర్డ్ లార్జెస్ట్ జీడిపి ఇన్ ద వరల్డ్ విత్ రిగార్డ్ టు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ? పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో కంపేర్ చేస్తే ఇండియా 3rd పొజిషన్ లో ఉంది, బట్ నామినల్ జీడిపితో కంపేర్ చేస్తే ఇండియా 5th పొజిషన్ లో ఉంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియన్ మోడల్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ viewed from a development economics perspective has 3 pillars. ఈ 3 ఇంక్లూజివ్ గ్రోత్ కి సంబంధించి ఇండియాలో మనం ఫాలో అయ్యే 3 పిల్లర్స్ ఏంటి అంటున్నారు? మార్కెట్ ఎకనామిక్స్, ఎంపవర్మెంట్ అండ్ ప్రాగ్మాటిజం అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నేను ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కస్ చేస్తున్నాను, కాన్సెప్ట్ చెప్పట్లేదు లైక్ ఎవ్రీడే మనం డిస్కస్ చేసేలాగా. బికాస్ ఇప్పటికే వీడియో చాలా లెంతీ ఉంది, మీ టైం కూడా వేస్ట్ కాకూడదు కాబట్టి జస్ట్ క్వశ్చన్ ఎలా అడిగారు అనేది అర్థం చేసుకోవడానికి. కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా చూసాం కదా మనం ఇప్పుడు, అందుకనే నేను ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో చెప్తూ వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీ ఈస్ అపాయింటెడ్ ఇన్ 2005 బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ ఎ ఫ్రెష్ లుక్ ఎట్ పవర్టీ లైన్స్? పవర్టీ లైన్స్ ని ఎస్టిమేట్ చేయడానికి లేదంటే రివైజ్ చేయడానికి 2005 లో అపాయింట్ చేసిన కమిటీ సురేష్ టెండూల్కర్ కమిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ మెంబర్స్ కెన్ బి దేర్ ఇన్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ లో ఫుల్ టైమ్ మెంబర్స్ 4 మెంబర్స్ ఉండొచ్చు, పార్ట్ టైమ్ మెంబర్స్ 2 మెంబర్స్ ఉండొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద కమిటీ దట్ రికమెండెడ్ ది పాలసీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్? పాలసీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ని రికమెండ్ చేసిన కమిటీ వచ్చేసి మనకి రంగరాజన్ కమిటీ. లగ్దావాలా కమిటీ కూడా మనం ఇందాక చూసిన పోవర్టీకి సంబంధించిన కమిటీ. పోవర్టీకి సంబంధించి 4 to 5 కమిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా అగైన్ రీజనింగ్, యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్. యా, భోపాల్ డిజాస్టర్ అక్కడ్ ఇన్ ది ఇయర్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటాం. ఏ ఇయర్ లో జరిగింది? 1984 లో జరిగింది, ఆప్షన్ 1. మరి ఏ గ్యాస్ రిలీజ్ అయింది? మిథైల్ ఐసోసైనైడ్. ఐ థింక్ మన క్లాసెస్ జనరల్ సైన్స్ ఎవరైతే విన్నారో మీరు ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏదైనా సరే ఎవ్రీ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసే క్వశ్చనే ఉంది. ఎవ్రీథింగ్ నేను మీకు డిస్కస్ చేసింది నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి క్వశ్చన్స్. సో మీరు ఏ మార్క్ కూడా రేపు మీరు రాయబోయేటువంటి
ఎగ్జామ్లో పోగొట్టుకోకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ మ్యాన్ మేడ్ డిజాస్టర్? మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఏంటి? ఆంథ్రోపోజెనిక్ ఇంటర్వెన్షన్, అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల జరిగేటువంటి డిజాస్టర్స్ ఏవి? సునామీ కాదు, అర్త్క్వేక్ కాదు, సైక్లోన్ కాదు, రైల్ యాక్సిడెంట్ అనేది హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల జరిగేది. సో అది మ్యాన్ మేడ్ డిజాస్టర్. రిక్టర్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు. ఈ రిక్టర్ స్కేల్ అనేది మనకు ఎందుకు యూజ్ చేస్తాము? అర్త్ క్వేక్, ఎప్పుడైనా భూకంపం అనేది వచ్చినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ని మనం చెక్ చేయడానికి ఏ లెవెల్లో వచ్చింది, లైక్ 4.5 వచ్చింది, 5.6 వచ్చింది, 7 వచ్చింది అంటుంటాం కదా. సో ఈ తీవ్రతని మెజర్ చేయడానికి మనం రిక్టర్ స్కేల్ ని యూజ్ చేస్తాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద మ్యాసివ్ సునామీ దట్ అకర్డ్ ఇన్ 2004? 2004లో వచ్చిన సునామీ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఇండియన్ స్టేట్ ఏది అని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, తమిళనాడు. ఆప్షన్ 3, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. సోర్స్ ఆఫ్ ఎనర్జీ యూనిట్ 1 FBO వాళ్ళకి, అలాగే తానేదార్ వాళ్ళకి. సోర్స్ ఆఫ్ ఎనర్జీలో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది. అందులో ఈ టాపిక్ మనం డిస్కస్ చేసాం. సో చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు రష్యా అంటాము, అప్పుడు USSR, సో సోవియట్ యూనియన్ లో జరుగుతుంది. అంటే ఉక్రెయిన్ రష్యా అనేది ఇప్పుడు సపరేట్ అయిపోయి వీటి మధ్య వార్ అనేది జరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో చూస్తూనే ఉన్నాము. బట్ అప్పట్లో ఇవి రెండు కలిసే ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ ఈస్ ది ఆన్సర్, రైట్. నెక్స్ట్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ UNEP యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది? కెన్యాలో ఉంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అట్మాస్ఫియరిక్ లేయర్స్ ఓజోన్ లేయర్ అనేది మనకి ఏ అట్మాస్ఫియరిక్ లేయర్ లో ఉంటుంది? మనకి తెలుసు, ఫస్ట్ ట్రోపోస్ఫియర్, నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్, నెక్స్ట్ తర్వాత మీసోస్ఫియర్, అండ్ దెన్ థర్మోస్ఫియర్, తర్వాత ఎగ్జోస్ఫియర్. సో ఓజోన్ అనేది ఎక్కడ ఉంటుందని చదువుకున్నాం మనము, స్ట్రాటోస్ఫియర్ లో ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. అండ్ ఓజోన్ లేయర్ O3 ఎలా ఫామ్ అవుతుంది అన్నాము? అట్మాస్ఫియర్ లో ఉన్న O2 ఏదైతే ఉందో ఇది ఆక్సిజన్ గా డివైడ్ అయిపోయి ఈ ఆక్సిజన్ తో అగైన్, అంటే సింగిల్ మోల్ ఆఫ్ ఆక్సిజన్ తో అగైన్ మనకి O2 కూడా ఉంటుంది కదా అట్మాస్ఫియర్ లో, అది రియాక్ట్ అయినప్పుడు మనకి O3 ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలానే డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, దాని యొక్క థిక్నెస్ ఎలా ఉంటుంది, అండ్ దాని వల్ల మనకి UV రేస్ అనేది ఎలా ఆపుతుంది, ఈ థిక్నెస్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఆ రేస్ అనేది అర్త్ మీదకి ఎలా వస్తాయి అనేది కూడా మనం డిస్కస్ చేయడం ఆల్రెడీ జరిగింది. మల్టిపుల్ సెషన్స్ MCQs లో కూడా ఈ ప్రాసెస్ ని చూసాం. నెక్స్ట్, గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ వాస్ ఇనిషియేటెడ్ బై. గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు? వంగారి మాతయ్య గారు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈయనకు అందుకే అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడ ఈ మూవ్మెంట్ ఇనిషియేట్ చేశారు? కెన్యాలో. ఓకే, సో సుందర్లాల్ బహుగుణ గారు ఇచ్చారు. ఈయన మనకి ఇండియాలో జరిగిన ఎన్వైర్న్మెంట్ మూవ్మెంట్ కి సంబంధించిన పర్సన్. సో సుందర్లాల్ బహుగుణ గారు మనకి చిప్కో మూవ్మెంట్ ని స్టార్ట్ చేస్తారు, అంటే లీడర్. మరి నర్మదా బచావో ఆందోళన యొక్క లీడర్ ఎవరు? మేధా పాట్కర్, రైట్. సో ఇండియాలో వీళ్ళిద్దరూ, ఈ రెండు మూమెంట్స్ ఇంపార్టెంట్. అలాగే గ్రీన్ బెల్ట్ మూమెంట్ వచ్చేసి వంగారి మాతయ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ వాస్ హెల్డ్ ఎట్. యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ మీద ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది అంటే స్టాక్ హోమ్ లో జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చాము? 1972. ఇది కూడా మనకి FBO ప్రిలిమ్స్ 2025 లో అడిగిన క్వశ్చన్. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 1972. కాకపోతే మనకి ప్రిలిమ్స్ లో ఎన్ని షెడ్యూల్స్ అడిగారు? ఒరిజినల్ గా 6 షెడ్యూల్స్. అంటే 1972లో వచ్చినప్పుడు 6 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు 2026లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 4 షెడ్యూల్సే ఉన్నాయి. వై? బికాస్ లాస్ట్ ఇయర్ అమెండ్మెంట్ అనేది జరిగింది కాబట్టి మనకి 4 ఉన్నాయి అనమాట. సో లాస్ట్ ఇయర్ ఆన్సర్ కూడా క్వశ్చన్ క్లారిటీ లేదు, బట్ క్వశ్చన్ అనేది చూసుకోండి. ఒరిజినల్ గా అడిగితే 6 ఉండాలి, కరెంట్ అడిగితే 4 ఉండాలి. ఓకే, నెక్స్ట్, సో ఇవన్నీ కూడా రిలేటెడ్ టు రీజనింగ్, యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్. Next question, the phrase development that meets the needs of the present without compromising the ability of future generations to meet their own needs. ఇది సింపుల్ గా డెఫినేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్.
మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ నేను టాపిక్ కూడా యూట్యూబ్లోనే మన వీడియో అనేది ఉంది, అది చూసినా కూడా ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, పేపర్ 1లో మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి కూడా మోర్ దెన్ 800+ క్వశ్చన్స్ మనకి యూట్యూబ్లోనే నేను చేశాను. టెస్ట్ సిరీస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. అలాగే రీసెంట్గా మనకి 9 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ డే పర్ డే 1 యూనిట్ నేను మీకు రివిజన్ సెషన్స్ కూడా తీసుకుంటున్నాను. సో ఇవన్నీ వింటే మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5? చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద క్వశ్చన్. 5 దేని గురించి చెప్తుంది? జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్తుంది. మరి 0 హంగర్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్? SDG 2. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది SDG 4. క్లీన్ ఎనర్జీ అనేది SDG 7. రైట్. నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అప్లై టు ఎవరికి, ఏ కంట్రీస్కి అప్లై అవుతాయంటే అన్ని కంట్రీస్కి అప్లై అవుతాయి. అవి డెవలపింగా, డెవలప్డా, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అనేది కాదు, ప్రతి కంట్రీకి ఇవి అప్లికబుల్ ఫర్ ద టైమ్ పీరియడ్ 2015 to 2030. Okay. Next, which article of Indian Constitution mandates environment protection as fundamental duty? చూడండి, ఫండమెంటల్ డ్యూటీ అంటున్నాడు. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఇచ్చి ఉన్నాడు. ఆర్టికల్ 48A కూడా వస్తుంది ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి, బట్ అది మనకి DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. బట్ ఫండమెంటల్ డ్యూటీ ఏది అవుతుంది? ఆర్టికల్ 51AG అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇలా కన్ఫ్యూజ్ చేస్తాడు, కొన్ని క్వశ్చన్స్ చూసుకోవాలి. ఇలానే చిన్న చిన్న మిస్టేక్స్, మనకు తెలిసిన ఆన్సర్సే మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటాయి. అది ముందుగా తెలుసుకోవాలని నేను మీకు అనాలిసిస్ అనేది చేసి చెప్తున్నాను. ఓకే. ఇన్ విచ్ ఇయర్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్? ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏ ఇయర్లో ఎనాక్ట్ చేసుకున్నాము? 1986. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. డ్యూరింగ్ విచ్ పీరియడ్ రోలింగ్ ప్లాన్? ఎకానమీలో 5 year ప్లాన్స్లో మనకి రోలింగ్ ప్లాన్స్ అనేవి వస్తాయి. 5 year ప్లాన్స్ అనేవి 5 yearsకి మనం ప్లాన్ చేసుకుంటే, రోలింగ్ ప్లాన్స్ అనేవి యాన్యువల్గా 1 yearకే షెడ్యూల్ చేసుకున్నాం. ఎప్పుడు తీసుకున్నాం ఇవి అంటే 1978 నుంచి 80. 5th 5 year ప్లాన్ రావాల్సింది ఆ టైం పీరియడ్లో రోలింగ్ ప్లాన్స్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆర్ క్రిటికల్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ విత్ ఇన్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 25? ఐ థింక్ దీని ఆన్సర్ అరౌండ్ 20% ఉండాలి. సో ఇది కీ వచ్చాక చూద్దాము. నెక్స్ట్, which of the following sector continues to perform robust growth in high frequency indicators during financial year 25 అంటే service sector is the answer. Option 4. Next question, according to the latest official statistics for 2024 to 25, what is the growth rate achieved in fishing and aquaculture? Fishing and aquaculture అంటే approximately I think 7% should be. సో ఇది కూడా కీ వచ్చిన తర్వాత మనం చూద్దామండి. Andhra Pradesh is actively developing 3 key industrial corridors under the National Industrial Corridor Development Program NICDP. మరి ఆ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవి మనకు తెలుసు? VCIC, HBIC, CBIC. ఎక్కడున్నాయి ఆప్షన్స్లో ఇవి? చూడండి, విశాఖపట్నం, చెన్నై, ఎస్, అండ్ దెన్ హైదరాబాద్, బెంగళూరు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ దెన్ నెల్లూరు, బెంగళూరు కాదండి, చెన్నై, బెంగళూరు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. చూడండి, మీరు ఎకానమీ అనేది వదిలేస్తే, ఏపీకి సంబంధించి ఏది వదిలేసినా కూడా మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ అనేది వదిలేసుకున్నట్టే అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మీకు? ఫస్ట్ కరెంట్ అఫైర్స్. దాన్ని మీరు రీజనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. ఏపీ కరెంట్ అఫైర్స్ చాలా అడిగారు, అలాగే ఏపీ హిస్టరీ అడిగారు, ఏపీ ఎకానమీ అడిగారు. ఇది ఏపీ ఎకానమీ క్వశ్చనే కదా. ఏపీ జోగ్రఫీ అడిగారు. సో ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. అండ్ జనరల్ సైన్స్ కాదు, డే టు డే సైన్స్ మిమ్మల్ని అడిగారు. ఎన్వైర్న్మెంట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఉన్నాయి, రీజనింగ్ మీద ఉన్నాయి. మీకు పేపర్ 1లో ఉన్న సిలబస్లో ఏది వదిలేయలేదు. చాలా మంది నన్ను అడిగారు, మేడం ఈ టాపిక్ నేను వదిలేయచ్చా, ఈ టాపిక్ నేను వదిలేసుకో, చాయిస్ తీసుకోవచ్చా, క్వశ్చన్స్ రావేమో అని అడిగారు. చూడండి, ఏ టాపిక్ వదిలేయకుండా మిమ్మల్ని క్వశ్చన్స్ ఇక్కడ అడిగారు. మరి మీరు లైట్ తీసుకుంటే ఎగ్జామ్లో కూడా లైట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఏ టాపిక్ని కూడా వదిలేయద్దు, రివిజన్ చేయండి. లాస్ట్ 10 days ఉంది కదా, రివిజన్ బాగా చేయండి. అండ్ ఎవరైనా కూడా క్లాసెస్ కానీ క్విక్గా రివిజన్ చేసుకోవడానికి మెటీరియల్స్ కానీ తీసుకోవాలనుకుంటే పర్చేస్ చేయండి. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా
కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సో పార్ట్ 1 and 2 లేకుండా ఒకే వీడియోలో నేను మీకు అన్ని క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ అండ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో చిన్న అనౌన్స్మెంట్, మనకి మన బీజీఎస్ క్లాసెస్లో ఏపీ ఎఫ్పిఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ రాస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి ఆర్ బెనిఫిట్ ఏంటి అంటే, మీకు మీ అనలైజేషన్ అనేది తెలుస్తుంది. అంటే ఎన్ని కరెక్ట్స్ పెడుతున్నాం, ఎన్ని తప్పులు పడుతున్నాయి, మనకి నెగిటివ్ మార్క్స్ వల్ల మనం ఎంత కిందకి వెళ్ళిపోతున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్లో ఫేస్ చేసే ఉంటారు. కరెక్ట్స్ ఎక్కువైనా కానీ మళ్ళీ దాంతోపాటు నెగిటివ్స్ అనేది ఎక్కువ అయ్యడం వల్ల వచ్చిన మార్క్స్ కూడా తగ్గిపోతుంటాయి. ఈ నెగిటివ్స్ తగ్గించుకొని మన అక్యూరసీని పెంచుకోవడం కోసం ఈ టెస్ట్ సిరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి మెయిన్లీ మెయిన్స్ టాపిక్ అండ్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో మొత్తం మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మనకి మొత్తం 9 యూనిట్స్ ఉన్నాయి. ఈ 9 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్లో 100 క్వశ్చన్స్, టోటల్గా 900 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో 4 ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తాం కాబట్టి టోటల్గా మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి మనం అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడం వల్ల ఇది మీరు ఒరిజినల్ ఎగ్జామ్గా ఫీల్ అయ్యి రాస్తే మీకు మనకి ఎన్ని కరెక్ట్స్ అవుతున్నాయి, ఎన్ని తప్పులు అవుతున్నాయి, మన నెగిటివ్ మార్క్స్ వల్ల మన ర్యాంక్ ఎంత కిందకు వచ్చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే అందరూ రాస్తుంటారు కాబట్టి అందరితో మీరు మీ ర్యాంక్ని అండ్ మీ మార్క్స్ని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ టెస్ట్ సిరీస్లో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఒక్కొక్క టాపిక్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఈ టెస్ట్ సిరీస్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వేరే టాపిక్స్ గురించి ఈ కింద ఉన్న నెంబర్ 6281171197కి వాట్సాప్ చేయండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఫారెస్ట్ ఆఫీసర్ ఎఫ్బిఓ పేపర్ 2 జనరల్ సైన్స్ పేపర్ కంప్లీట్ క్లాసెస్. ఈ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 40 hour క్లాసెస్. ఓకే, అండ్ ఈ క్లాసెస్ని మీరు 10 daysలో కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇది ఎలాగా అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో కంప్లీట్ 40 hours అనేవి ఉంటాయి. సో లైవ్ యూనిట్స్ 9 యూనిట్స్, కంప్లీట్ మెయిన్ సిలబస్ 9 యూనిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈచ్ క్లాస్లో మీకు మెయిన్స్ ఫోకస్డ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్రతి క్లాస్ యొక్క నోట్స్. అండ్ ఈ 40 hours క్లాసెస్లో మీకు మొత్తం 50 marks జనరల్ సైన్స్ అనేది కవర్ అవుతుంది. సో ఇది మీరు ఎలా చేస్తారు అంటే, సో మనకి 40 hours క్లాసెస్ ఉన్నాయి. దీన్ని మనం 20 hours అంటే 2 times స్పీడ్ చేసుకుంటే మనం ఈ క్లాసెస్ అనేవి 20 hoursలో మనకి కంప్లీట్ అయిపోతాయి. ఈ 20 hours క్లాసెస్ని మీరు 10 daysలో కంప్లీట్ చేయాలి. ఎలాగా అంటే, సో మార్నింగ్ 1 hour చూడండి, అండ్ నెక్స్ట్ ఈవినింగ్ 1 hour క్లాస్ చూడండి. ఇలా మనకి డైలీ 2 hours అనేది కంప్లీట్ అవుతాయి. 2 hours డైలీ 10 days మీరు చదివితే కంప్లీట్గా 20 hours అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా 2 times స్పీడ్లో చూస్తే. సో నథింగ్ బట్ మీకు 10 daysలో సో రేపటి నుంచి ఆర్ ఎల్లుండి నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకున్న ఈ మంత్ ఎండ్ అయ్యేలోపు మీకు ఎఫ్పిఓ కంప్లీట్ క్లాసెస్ జనరల్ సైన్స్ క్లాసెస్ రివిజన్ అనేది అయిపోతుంది. తర్వాత మీరు ఈజీగా ఒక 2 to 3 times రివిజన్ అనేది చేసుకోవచ్చు మెటీరియల్. సో ఈ క్లాసెస్ వచ్చేసి 549 రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో. అండ్ ఈ కోడ్ అనేది అవసరం లేదు. సో స్టూడెంట్స్ చాలామంది కోడ్ అప్లై చేయడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారని కోడ్ తీసేసాం. సో డైరెక్ట్గా 549కి అవైలబుల్గా ఉంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆర్ మీరు ఏమైనా డౌట్స్ అడగాలి అనుకున్నా, వేరే టాపిక్స్ యొక్క డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ ఫ్రీ కంటెంట్ ఏమొస్తుంది అంటే, క్లాసెస్ కాకుండా మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నోట్స్ అండ్ పేపర్ 1 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో 600 క్వశ్చన్స్, ఇది కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఏపీ కరెంట్ అఫైర్స్, లేకపోతే 1 year కరెంట్ అఫైర్స్ January to December 2025 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీకు 149 రూపీస్కే మనకి అవైలబుల్గా ఉంది. బోత్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇది అవైలబుల్గా ఉంది. ఓకే, ఇందులో మనకి రీసెంట్ డెవలప్మెంట్స్, గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్,
కల్చరల్ ఈవెంట్స్, ఎన్విరాన్మెంట్ అప్డేట్స్ అండ్ మనకి అపాయింట్మెంట్స్ అండ్ అవార్డ్స్ అనేవి కూడా ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. ఇది మనకి ఏపీ ఎఫ్పిఓ ఎఫ్ఎస్ఓకే కాకుండా కంప్లీట్ 21 నోటిఫికేషన్స్కి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇది పర్చేస్ చేయాలనుకున్నా కూడా కిందున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ జనరల్ ఎస్ఏ. సో ఇది మనకి క్వాలిఫైయింగ్ పేపర్, ఇది మేజర్ రోల్ అనేది మనకి ప్లే చేస్తుంది. ఈ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా మనకి బోత్ తెలుగులో అవైలబుల్గా ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకి ఉన్న టాపిక్స్ ప్రకారం ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మీద 10 ఎస్సేస్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద 10 ఎస్సేస్ అండ్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు డూస్ అండ్ డోంట్స్, అంటే మనం ఎలా రాయాలి ఎలా రాయకూడదు అనేది కూడా మీకు దీంతోపాటు ఎక్స్ట్రా మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్, ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 అవర్ ముందు కానీ లేదా 1 డే ముందు కానీ మీరు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఉన్న ఈ 2 టాపిక్స్లో నుంచి కంప్లీట్గా ఆ టాపిక్స్ యొక్క ఇన్డెప్త్ మ్యాటర్ అండ్ పాలసీస్ ఆర్ స్కీమ్స్ కానీ అండ్ సెంట్రల్ రిలేటెడ్ డేటా అండ్ స్టేట్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో ఈ టాపిక్స్ గురించి ఈ మొత్తం కంప్లీట్ మ్యాటర్ అనేది మీకు ఈ ఎస్సేస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఎస్సేస్ కూడా మనకి 149 రూపీస్ అండి జనరల్గా. సో ఆఫర్లో 99 రూపీస్లో ఉన్నాయి. సో ఎవరెవరైతే మేము ఒకసారి ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ చూసుకోవాలి అనుకున్నా, డూస్ అండ్ డోంట్స్ అనేవి తెలుసుకోవాలనుకున్నా, ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేయాలనుకుంటే ఈ ఎస్సేస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే.